దేవునికి యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చుచున్నాం. ఈ సమయంలో వాక్య సందేశం అందించవలసిందిగా ప్రొఫెసర్ సుచిత్ర మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చేసినటువంటి ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ మన తండ్రి అయినటువంటి కృష్ణనామమున ఈ ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేసుకొంటున్నాను. కృష్ణందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి సమయం బట్టి దేవునికి వందనాలు. మనమందరం ఈరోజు కలిసి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండినటువంటి మేలు. కృష్ణందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనకందరికీ తెలిసినట్టు ఈ ద్వితీయోపదేశ కాండము పంచమ గ్రంథాలలో తోరా లేదా పెంటెటూక్లో చివరి గ్రంథము. మోషే మరొకసారి ఇశ్రాయేలీలందరితో కలిసి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు, దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మరి తిరిగి వారికి జ్ఞాపకం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి ఆజ్ఞను హెచ్చరికను జ్ఞాపకం పెట్టుకొని జీవితంలో అనుసరించి ఆయనకు భయపడి జీవించాలని మరొకసారి చెప్పడమే ద్వితీయోపదేశ కాండం యొక్క బ్రీఫ్ సమ్మరీ. ఎందుకు చెప్తున్నాడు మోషే అని ఒకవేళ మనము ఆ నేపథ్యాన్ని గమనిస్తే, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక పూర్వము మోషేతో యెహోవా దేవుడు నువ్వు ఆ భూమిని చూడవు అని చెప్తాడు. చూడవు అని చెప్పిన తర్వాత ఇశ్రాయేలీలకు మళ్ళీసారి అన్ని జ్ఞాపకం చేయి వాళ్ళకు అని తెలియజెప్పినప్పుడు ఆయన మోషే చేసినటువంటి ఈ ఉపదేశమే ఈ గ్రంథం యొక్క సారాంశము. ఈ గ్రంథంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. మనకందరికీ తెలిసిన విధంగా మొదటి 4 అధ్యాయాలలో దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుంచి ఎలాగో ఇశ్రాయేలీలు విడిపింపబడినారని, 5 నుంచి 11 అధ్యాయాలలో 10 ఆజ్ఞలు మనం ఏదైతే నిర్గమకాండం 20 అధ్యాయంలో చూస్తామో, మనం ముఖ్యంగా 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలను మళ్ళా చెప్పడము మోషే. తర్వాత 12 నుంచి 26 వరకు జరిగినటువంటి సన్నివేశాలన్నీ మరొకసారి తెలియజెప్పడము. 27, 28 అధ్యాయాలలో మోషే మరి ముఖ్యంగా యెహోవా చెప్పే మాటలు వినాలి 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 అని నొక్కి అక్కడి నుంచి చెప్పడం. 28వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా వింటే వచ్చే ఆశీర్వాదాలు, వినకపోతే వచ్చే శాపాలు లేదా నష్టాలు అవే మళ్ళా గుర్తు చేస్తూ 30వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మీకే చాయిస్ అని ఇశ్రాయేలీలకు ఒక మాట చెప్తాడు. మీ ఎదుట జీవం ఉన్నది, మరణం ఉన్నది, మీరు బ్రతుకున్నట్లు జీవంనే కోరుకొనుడి అని కూడా ఒక అడ్వైస్ కూడా ఇస్తాడు. 31 నుంచి 33 వరకు ఎట్లయినా నేను మీతో కలిసి రాను, ఇంతవరకు నేను మీకు న్యాయకత్వం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప, నా తర్వాత యెహోషువ మీకు ముందుగా ఉండి నడిపిస్తాడని నాయకత్వ బాధ్యతను యెహోషువకు అప్పగించడం. చివరిగా 34వ అధ్యాయంలో నెబో కొండ మీద నుంచి దూరం నుంచే స్వాస్థ్య దేశాన్ని చూసి చనిపోవటం మనము గమనిస్తాం. 33వ అధ్యాయం 29వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది. ఏమనంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషమిద్దురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదు. అలనాడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ భాగ్యము ఈనాడు నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపడితే మనకు క్షేమం. ఆ క్షేమం గురించే ఈరోజు కొంచెం ధ్యానం చేసుకుందాం.
చదివినటువంటి వాక్య భాగము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనస్సు వారికి ఉండినటువంటి మేలు. ఈ రెండు ప్రిన్సిపల్స్, నా యందు భయభక్తులు కలిగి ఉండుట, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనస్సు, ఇవి టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అని అంటారు. అంటే దీనికి ఒక నిర్దేశమైనటువంటి సమయం అంటూ ప్రిస్క్రైబ్ చేయలేదు దేవుడు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండటం అనేది కంటిన్యూస్. ఆజ్ఞలను అనుసరించి జీవించాలా, మన హృదయాన్ని వాటికి సిద్ధపరచుకోవాలనేది కన్సిస్టెంట్ ఒబీడియన్స్ అని అంటారు. ఖచ్చితంగా విధేయత చూపవలసినటువంటి మాట ఏది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించవలసినటువంటి మనస్సు మనకు ఉండాల. సో ఈ ద్వితీయోపదేశ ఖండంలో అంతా కూడా మోషే మరీ గుర్తు చేసేది ఏమి అంటే ఒక జ్ఞాపక శక్తి, గుర్తుపెట్టుకోవలసిన ఆవశ్యకత, ఎందుకు గుర్తుపెట్టుకోవాలా అనేది కూడా చెప్తాడు. మరి ఏం గుర్తుపెట్టుకోవాలా అని నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడంటే మన తండ్రి అయిన దేవుడు తాను చూపించినటువంటి విశ్వాస్యత. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన చూపించినటువంటి పరిశుద్ధత, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఇచ్చినటువంటి మాట. ఆయనను అనుసరిస్తే ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన టైం అండ్ అగైన్ ఇస్తున్నటువంటి హెచ్చరికలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు దేవుడు మోషే ద్వారా పదే గుర్తుపెట్టుకోవాలా, గుర్తు చేసుకోండి, నా బాహుబలం చేత మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి నేను అని ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు తన ప్రజలను అంటే మనలను, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను మనం మర్చిపోతామేమో అని దేవుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసే విధేయత గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఆయన ఏం చేయాలని చూస్తున్నాడంటే దేవుడు మనకు ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి జీవంని గురించి కూడా గుర్తు చేస్తున్నాడు. ఆ జీవము అంటే నేడు మీ ఎదుట మరణం ఉంది, జీవం ఉంది, మీరు బ్రతుకున్నట్లు జీవంనే కోరుకొనుడి అని కూడా చెప్తున్నాడు. దీనివల్ల వచ్చే లాభము ద్వితీయోపదేశ కాండం వరకు మాట్లాడితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే మనకు మేలు కలుగుతుంది. యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టు. సో ఇన్ జనరల్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తు పెట్టుకోవాలని మనల్ని కోరుకుంటున్నాడంటే మనకు మేలు, మంచి కలగాలని. ఒక మాట 11వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఎప్పుడైతే ఏదైనా ఎక్కువ అయిపోతుందో మనం దేవుణ్ణి మర్చిపోతామేమో, కాషన్ 11వ అధ్యాయము 16వ వచనం, మీ హృదయము మెలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలు రింపకుండా పడుడి. ఇక్కడ ఫిజికల్ గా ఇతర దేవతలను కాదు, కానీ ఈ లోకంలో జీవించినప్పుడు మనల్ని లోకం వైపు ఆకర్షించే ఏదైనా కానీ విగ్రహంతో సమానం. ఒక ఎక్స్ట్రీమ్ మనకు మేలు కలగాల, రెండవ ఎక్స్ట్రీమ్ మనము దేవుని వైపు నుంచి తిరిగిపోతామేమో అని దేవుడు చేసినటువంటి మహా అద్భుతాలను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన ద్వారా అనుభవించిన ప్రేమను మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏదైతే మనల్ని నుండి ఆశిస్తున్నాడో ఆయనకు విధేయులుగా ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ జరిగినప్పుడు మనకు వస్తే ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి జీవం మనకు వస్తుందని కూడా మనము గుర్తుపెట్టుకోవాలా. మరి ఎవరికి చెప్పాలా ఇవి, ఎవరికి వర్తిస్తాయి ఇవి అంటే మనకు వర్తిస్తాయి, మన పిల్లలకు కూడా వర్తిస్తాయి. ఇందాక చదివిన వాక్యంలో అదే ఉంటుంది, వారికిని వారి సంతానమునకును. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఆడ అనుసరించే హృదయము లేదా మనస్సు ఉండాలా అని చెప్తున్నాడు. దీనికి ఒక ఫౌండేషనల్ గా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము
4వ వచనం నుంచి 9వ వచనము మనకు ఇది ఒక బేస్ లాగా ఉంటుంది. దీన్ని క్షమ అని కూడా అంటారు. ఆ మాటలు కొన్ని చదువుతున్నాను నేను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడ దేవుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇందాక చెప్పినట్టు ఆయనకు మనకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు అంటే కట్టడలు, విధులు అన్నీ నీ హృదయంలో ఉండవలెను. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అంటే మనం ఏదైతే అనుభవించినామో దేవుని దగ్గర నుంచి ఆ అనుభవాన్ని మన జనరేషన్స్కు మనకు ట్రాన్స్సెండ్ చేయాలా, చెప్తూనే ఉండాలా. ఎట్లా చెప్పాలా? నీ ఇంట్లో కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటికి నీ చేతికి కట్టుకొనవలను. చేతికి కట్టుకోవాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనం చేసే పని మన ముందు మన కళ్ళ ఎదురుగా కనిపించేది మన చెయ్యి. సో దాన్ని కట్టుకో అంటే లిటరల్గా కట్టుకోవాలని కాదు, కానీ అది చూస్తే వెంటనే దేవుని యొక్క మాటలు గుర్తు రావాలా. నీ కన్నుల నడుమ బాసికం వల్లే ఉండవాలని అంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూస్తే మన ముఖంలోనే మనం దేవునికి ఎంత విధేయత ఉన్నాం, మనం దేవుని యొక్క పిల్లలము అని ఎదుటి వాళ్ళకు కూడా కనిపించే స్థితిలో మనము ఉండాలి. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గవర్నర్ల మీదను వాటిని వ్రాయవలెను. సో ఇవన్నీ క్షమ. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, ఆయనను ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలను మన జనరేషన్స్కు చెప్పాలని, ఆ జనరేషన్స్కు చెప్పే విధానంలో మనం చేసే ప్రతి పనిలో కూడా మనం అనుభవించినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను మన పిల్లలకు తెలియజెప్పి, తద్వారా ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు తెలియజెప్పి తరములు ఇది కంటిన్యూ అయ్యేటట్టు చూడాలా అని దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు. అలనాడు ఆ ఇశ్రాయేలీయులకు చెప్పినాడు. ఆ చెప్పినటువంటి మాటలు ఈనాడు నీకు నాకు కూడా చెప్తున్నాడు. సో రెండు కండిషన్స్ చెప్తున్నాడు దేవుడు. ఒకటి ఏమి అంటే ద్వితీయోపదేశం ఇవి అనుసరించేటప్పుడు లేదా ఫాలో అయ్యేటప్పుడు దేవుడు చెప్పే 2 కండిషన్స్ ఏమంటే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. సో ఉన్నది ఉన్నట్టుగానే ఫాలో కావాలా. అది ఒక ఫస్ట్ కండిషన్. ఇదే మాట మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. దేనిని కలపకూడదు, దేనిని తీసేయకూడదు. అందుకే వాక్యము సత్యం. వాక్యము ఏముంటే అదే మాట్లాడాలా, అదే గ్రహించాలా, అదే గుర్తుపెట్టుకోవాలా అని తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఇచ్చిన ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 46వ వచనం. 32:46 మీతో సాక్ష్యంగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలనని వారికి ఆజ్ఞాపించగలను. సో ఇక్కడితో అయిపోదు, ఈ లెగసీ కంటిన్యూ. మరి మోషే మళ్ళా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఏదైతే వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి అరణ్యంలోనే 40 సంవత్సరంలోనే మరణిస్తారు. హక్కు స్వాధీనం చేసుకోబోయే తరముకు దేవుడు చేసినటువంటి మహాకాశే ఏమని చెప్తున్నాడంటే, కండిషన్ 1 ఏది కలపకూడదు, కండిషన్ 2 ఈ చెప్పినటువంటి మంచి విషయాలు లేదా అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు, కట్టడలు ఎక్కడ ఉంచుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మన మనస్సులో, మన హృదయంలో. ఎందుకు మనస్సులో, హృదయంలో? ఫిజికల్గా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, నువ్వు ప్రేమించాలా, ఆజ్ఞాపించాలా, ఇంటి ద్వారబంధంల మీద ఉండాలా, చేయి మీద ఉండాలా, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను పోతున్నప్పుడు నీ పిల్లలకు చెప్తానే ఉండాలా,
మరి హృదయంలో ఎందుకు ఉండాలా? ఫిజికల్గా అక్కడ ఉండాలా? ఇక్కడ హృదయంలో ఎందుకు ఉండాలంటే మనకు అందరికి తెలిసినట్టు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది. మరి ఈ హృదయంలో ఇంకా ఏం జరుగుతుందంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో కుమారుడా అన్నిటికంటే నువ్వు హృదయం జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని ఉంటుంది. మరి ఆజ్ఞను ఫాలో కావాలా, ఒబీడియంట్గా ఉండాలా అనే మాట సదృశాన్ని ఇంకొక వచనం చూస్తే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉంటుందంటే ఆజ్ఞ దీపముగా ఉపదేశము వెలుగుగా ఉన్నది, శిక్షార్థమైన గద్దింపు మాటలు జీవ మార్గము అని ఉంటుంది. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకు దీపం. సో వి షుడ్ లైట్ ఆ దీపాన్ని మనము వెలిగించాలి. ఆయన ఆజ్ఞను ఫాలో అయితే మనకు ఉపదేశము చెప్పినటువంటి మాట నువ్వు ఫాలో అయితే, నేను ఫాలో అయితే అది వెలుగు. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో అదే మాట ఉంటుంది, నా త్రోవలకు వెలుగు, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. శిక్ష అంటే అర్థం చెప్పే గద్దింపు. నువ్వు ఇది చేస్తే ఇది చేస్తే నీకు పనిష్మెంట్. సో శిక్షను తెలియజేస్తూ గద్దిస్తే, హెచ్చరిస్తే ఆ హెచ్చరింపునకు మనం లోబడి మనల్ని మనము సరిదిద్దుకుంటే మనకు వచ్చేది ఏమి అంటే జీవము అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇంతవరకు ద్వితీయోపదేశకాండం గురించి చూస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలా, దేవుడు చేసినటువంటి ప్రతి మంచిని, మనం చేసినటువంటి ప్రతి చెడును, ఆ చెడు ద్వారా మనకు వచ్చే శిక్ష, ఆ శిక్షను ఓవర్కమ్ చేయడానికి మనం తిరిగి మరలా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడు కాబట్టి మనల్ని సరిదిద్దడానికి కొద్ది కాలము శిక్ష ఇచ్చినా కానీ తిరిగి ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకుంటాడని, ఆయన ఏదైతే మనకు జీవం ఇయ్యాలా అని ఆశతో ఉన్నాడో ఆ జీవాన్ని ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. అది మనము జ్ఞాపకము చేసుకోవాలి. సో ఉండాల్సినటువంటి కండిషన్స్ ఏమి అంటే ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి విధులు కట్టడలు మన హృదయంలో భద్రం చేసుకోవాలా. ఆ భద్రము ఎట్లా చేసుకోవాలా, ఎవరు చేసుకోవాలా అంటే మనము, మన సంతతి, మనము, మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఈ జనరేషన్స్ నుంచి కంటిన్యూ కావాలా అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెక్ట్ చేయడానికి దేవుడు కొన్ని హెచ్చరికలు ఇందాక చెప్పినట్టు ద్వితీయోపదేశకాండం అంతా మనం గమనిస్తే దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు, దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు తిరిగి మళ్ళా మోషే ద్వారా అలనాడు ఇశ్రాయేలీయులకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆ తెలియజేసిన విధానంలో నీకు నాకు నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పాఠాలను మనము గమనిస్తున్నాం. 5వ అధ్యాయంలో 27వ వచనం నుంచి చూస్తే ఇదే మాట మనము నిర్గమకాండం 20వ అధ్యాయం, ఇంకా చెప్పాలంటే 19వ అధ్యాయం నుంచి మేము ఆయన మాట వినిన ఎడల మేమంతా చనిపోతాం మోషే, నువ్వే పో అని హోరేబు కొండపైనకి మోషేని పంపించడం, ఆ వృత్తాంతం అంతా సేమ్ రిపీట్ అయినటువంటి వృత్తాంతము ఈ 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. సో ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలు మళ్ళా మోషే ఇశ్రాయేలీలకు తెలియజెప్తున్నాడు. 27వ వచనంలో నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. ఇది యెహోవాకు భయపడి చెప్పిన మాట. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పిరి. సో ఆడ అష్యూరెన్స్ ఇస్తున్నారు, నువ్వే మీడియేటర్గా, ఇంటర్సెసర్గా మాకు దేవునికి మధ్యలో నువ్వు మధ్యవర్తిగా పోయి దేవుడు చెప్పిన మాటలన్నీ విని తీసుకొని రా,
నువ్వు చెప్పింది తర్వాత మేము వింటాము అని గైకొందుము అని చెప్పిదిరి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినేను. సో మనం ఎవరినైతే అడుగుతామో చెప్తామో నువ్వు చెప్పు మేము వింటాం ఇవన్నీ చెప్పినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే యెహోవా మన మాటలు ఖచ్చితంగా వింటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో యెహోవా మోషేతో చెప్పిన మాటలు తర్వాత 29వ వచనం నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చి చివరిగా 33వ వచనంలో దేవుడు చెప్పే కండిషన్ ఏమంటే మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు. సో మనకు మేలు కలగాల, దీర్ఘాయుష్మంతుల మగులాల. దానికి ఉండే ఫాలోయింగ్ కండిషన్ ఏమంటే మీకు ఆజ్ఞాపించిన మార్గంలన్నిటిలో నడుచుకొనవలెను. దాదాపు ఈ ద్వితీయోపదేశ కాండంలో గమనిస్తే కంటిన్యూస్గా రిపీటెడ్గా వినిపించేమి అంటే ఇశ్రాయేలు నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు విను, నువ్వు నడుచుకో, అప్పుడు నీకు ఆశీర్వాదం అనేది కంటిన్యూస్గా పదే 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 వినిపిస్తుంటుంది. సో జ్ఞాపకము పెట్టుకోవాలా అనేది గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకోవాలా, ఏం జ్ఞాపకం పెట్టుకోవాలా అంటే ఆయనే మనకు సమస్తము. ఆ సమస్తంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసే మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమను గుర్తుపెట్టుకోవాలా, ఆయన మన నుంచి కోరుకునే విధేయతను గుర్తుపెట్టుకోవాలా, మనకందరికీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనకి ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి జీవమునకు మనమంతా ఎలిజిబుల్ కావాలనేది గుర్తుపెట్టుకోవాలా. రెండవ భాగం, మరి ఆయన చెప్పిన ఈ కట్టడలు ఆజ్ఞలు వినకుంటే వచ్చే నష్టాలు ఏమి? నేను ప్రస్తుతం ఈ ఆజ్ఞల గురించి డీటెయిల్స్ మనం ఏం ధ్యానించుకోవటం లేదు. మనకు అందరికి తెలిసినట్టు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు చివరిగా 2 ఆజ్ఞల రూపంలో మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు కూడా కొత్త నిబంధనలో చెప్పడం జరుగుతుంది. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, వేరే దేవుడు ఉండకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. సో ఈ 10 ఆజ్ఞలంతా 2 ఆజ్ఞలలోనే మనకి ఇమిడిపోయినాయి. సో ఒకటి దేవుడు, 2 మనతో పాటు జీవించే మన పొరుగువాడు. వీళ్ళని ప్రేమించాలా అనేది మనకందరికీ తెలుసు. సో దాని డీటెయిల్స్ మనం ఇప్పుడు చూడటం లేదు. కానీ వినకుంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు అంటే భయభక్తులు కలిగి ఉండకుంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించకూడదు అనే మనస్సు లేదా కఠినమైనటువంటి మనస్సు మనకుంటే వచ్చే నష్టాలు కొన్ని మనము గమనించడానికి ప్రయత్నం చేస్తాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15 నుంచి దాదాపు ఆ చివరి అధ్యాయం 68వ వచనంల వరకు నువ్వు ఆజ్ఞలను వినకుంటే వచ్చే నష్టాలు చాలా మొత్తం డీటెయిల్డ్గా ఉంటాయి. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు వింటే వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. 15వ వచనం నుంచి 68వ వచనం వరకు వినకుంటే వచ్చే నష్టాలు ఉన్నాయి. 15వ వచనం చివరి మాట చదువుతున్నా. 28వ అధ్యాయము 15వ వచనం, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో పొలంలో పిండి పిసుకు, నీ తొట్టె, నీ గర్భఫలము, నీ భూమి, నీ గొర్రె మేక, మాకున్న సమస్తము కూడా ఏమవుతుందంటే శపించబడుతుంది అని దేవుడు ఒక నష్టం మీకుంది అని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు శాపం వస్తుంది అని మనము కోరిలేటెడ్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము అని మనకు తెలుసు. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ గర్భము కని పాపము తర్వాత మరణం వస్తుంది అని కూడా ఉంటుంది. సో మనం దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలు, ఆయన యందు భయభక్తులు నష్టాలు
ఒకటి మనకు మరణం, 2 శాపం. సో శాపం ఈ లోకంగా ఫిజికల్గా అనుభవిస్తాం. మరణం ఫరెవర్ని పోగొట్టుకొని రెండవ మరణం దాటిపోకుండా మొదటి మరణంలోనే నిత్యాగ్నికి మనం హెవెన్కు పోతామనేది మనము గుర్తు. వింటే వచ్చే ఆశీర్వాదాలు మనం నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. ఇదే మాట యేసుక్రీస్తు కూడా అంటాడు, విలువ పెట్టి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. ఏం విలువ పెట్టి కొన్నాడు మనల్ని? ఆయన తన ప్రశస్తమైన రక్తము శిలువపై ప్రవహించి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించినాడు. సో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటే ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమంటే మనము ఆయనకు స్వకీయ సంపాద్యం అగును. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, నా ప్రజలు, నా సొత్తైనటువంటి ప్రజలు, నా పిల్లలు. ఈ మాటలన్నీ మనము కంటిన్యూస్గా వింటూ ఉంటాం. రెండవ ఆశీర్వాదం ఏమి అంటే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యాక్చువల్గా ఆడ సొలొమోను చేసే ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన కొంచెం మాటలు ఉంటాయి. అందులో మనం గ్రహించేది ఏమంటే మనము ఆయన మాటలు వింటే వృద్ధి పొందుతాము, ప్రాస్పరస్ అవుతాము. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏమంటే వృద్ధి పొందుతాము అంటే నాట్ నెసెసరీ ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, డబ్బు, ధనము, స్టేటస్ ఇవన్నీ ఆశీర్వాదంతో సూచన కాదు. ఏదైతే దావీదు మహారాజు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో అన్నాడు ఏమని, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండటమే మాకు ఆశీర్వాదము. అది ఆశీర్వాదం. ఏం వృద్ధి పొందుతాము అంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో కలిసి ఎంజాయ్ చేసే సహవాసమే మనకు ఆశీర్వాదం అని గుర్తుపెట్టాలి. సో నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆయనకు స్వకీయ సంపాద్యం అవుతాము. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో వృద్ధి పొందుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో భూమి యొక్క మంచి ఫలములను అనుభవిస్తాము అని కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము. అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనము. ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలై ఉంటాము అని ఏదైతే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్తాడో అదే మాట ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి. అంటే దిస్ ఇస్ మన హ్యూమన్ నేచర్. మీకు ఇట్లా నేచర్ ఉంది కాబట్టి మళ్ళా గుర్తు చేసుకోండి, మళ్ళా గుర్తు పెట్టుకోండి. ఇశ్రాయేలు నువ్వు మర్చిపోవద్దు. ఏదైతే దేవుడు నిన్ను దాసగృహంలో నుంచి విడిపించినాడో, ఎంత గొప్ప కార్యములు చేసి నిన్ను విడిపించినాడో అంత శక్తివంతమైనటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు అని మోషే ద్వారా ఆ రోజు ఇశ్రాయేలీలు అడుగుతున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు అంటే మనకు మన సంతానమునకు నిత్యము క్షేమము కలగాల. నిత్యము అంటే ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్, ఎవర్ లాస్టింగ్ మేలు కలగాల అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనసు మనకు ఉండాల. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు ప్రజలై ఉంటాము అని చూస్తున్నాం. చివరిగా ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉండే ఆశీర్వాదాలే కొన్ని చూసుకొని ఈ ధ్యానాన్ని ముగిస్తాము. ద్వితీయోపదేశ కాండం
4వ అధ్యాయము 4వ వచనము. ఇప్పుడు అవన్నీ ద్వితీయోపదేశ కాండంలోనే చూద్దాం. 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవుడు ఇక్కడ మనకు మన సంతానానికి అంటే ఎందుకు చెప్తున్నాడు అని మనం ఒకవేళ గమనిస్తే మనకందరికీ తెలిసినట్లు అబ్రహాముకు ఆశీర్వాద వచనము ఇచ్చినాడని మనకు తెలుసు. ఆదికాండం 18వ అధ్యాయము 18, 19 వచనాలలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ఒకటైతే దేవుడే అబ్రహామును నమ్మినాడు. ఏమని నమ్మినాడు? ఆయన తన పిల్లలకు కూడా అది నేర్పిస్తాడని నేను ఎరుగుదును అని ఎంత గొప్ప మాట అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయము 18, 19 వచనములు. 19 చదువుతున్నా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాననెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడే అబ్రహాం గురించి అంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆయన తన పిల్లలకు కూడా ఖచ్చితంగా నా గురించి చెప్తాడు అని చెప్తున్నాడు. అదే మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో చూసి వాగ్దానముగా అబ్రహామునకు మనము వారసులమైనాము. ఎందుకు? అబ్రహాం ఏదైతే వాగ్దానాన్ని పొందినాడో ఆ వాగ్దానాన్ని మనం అబ్రహాం ద్వారా స్వాధీనం చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు వరకు కూడా అబ్రహాము పిల్లలము, అబ్రహాము తండ్రి పిల్లలము అని మనము చేసుకుంటున్నాం. సో ద్వితీయోపదేశ కాండం 4:40 ఎవరికి క్షేమం కలగాల? మనకును మన తర్వాత మన సంతాన వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నేను ఆశీర్వదించాలా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించాలా. అదే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 10వ వచనం. 5:10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరములు అంటే మన తర్వాత మన జనరేషన్స్ అన్నీ కూడా కరుణలో, ఆయన కృపలో, ఆయన యొక్క ఆశీర్వాదంలో ఉంటాయి. ఎట్లా ఉంటాయి? మళ్ళా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయనకు విధేయత చూపించాలా. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనంలో అన్నిటికంటే హెచ్చుగా నిన్ను నన్ను పెడతాడు అని ఉంది. 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో హైయెస్ట్ ప్లేస్ కావాలా మనకు ఈ లోకంలో అంటే కూడా మనం ఏం చేయాలా? మళ్ళీ ఆయనకు ఒబీడియంట్గా ఉండాలా, ఆయన చెప్పే కమాండ్మెంట్స్, ఆయన మాటలను వినాలా. 33వ అధ్యాయములో కూడా ఏమని ఉంటుందంటే 5వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఇదే మాట మళ్ళీ చెప్తాడు. 5:33 మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులైనట్టు దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకొనవలెను. సో కరుణిస్తాడు, మనల్ని బ్రతికింపజేస్తాడు, మనల్ని వృద్ధి పొందిస్తాడు, జనములన్నిటి మీద మనల్ని హెచ్చుగా పెడతాడు. ఆయన మాటలు వింటే, ఆయనకు విధేయత చూపిస్తే మనకు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తాడు అని ఉంది. మరి వినడానికి ఒకటే ఒక సూత్రం చెప్తాడు దేవుడు. ఆ ఒక సూత్రం ఏమి అని గమనిస్తే మనకంత చాలా ఫెమిలియర్గా తెలిసినటువంటి మాట కీర్తనలు 1వ కీర్తన. అందరికీ మనకు బై హార్ట్ కూడా వస్తుంది అనుకుంటా. అందులో మనం నేర్చుకునే ఒక మాట ఏమంటే దివారాత్రము దాని యందు ధ్యానించాల. దుష్టుల మార్గం పెట్టకూడదు. అవన్నీ కండిషన్స్ చెప్పినా కానీ ఆ కండిషన్లో ఉండే ఇంప్లాయిడ్ కండిషన్ ఏమంటే దివారాత్రము
ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించడం అంటే ఆయనతో కలిసి ఉండటం. ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన చెప్పే మాటలన్నీ వింటాం. విన్నప్పుడు అవి ఆచరణలో పెట్టుకోవడానికి మనము ప్రయత్నిస్తాం. సో దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. సో ధన్యత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు దివారాత్రము ధ్యానించాలి. అదే మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఉంటది. ఈ ధర్మశాస్త్రంను నువ్వు బోధింపక అవన్నీ ప్రకారం చేయడం నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. సో మనకు ఇని ఆశీర్వాదం పొందాలా, తప్పిపోకూడదు, మర్చిపోకూడదు అని ఇవన్నీ గుర్తు రావాలంటే మనం చేయాల్సిన ఒకటే ఒక మాట ఏమి అంటే దివారాత్రము ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా మనము ధన్యులమవుతాం. ఆయన ఏదైతే ఆశీర్వాదాలు మనకు ఇందాక మనం చూసుకున్నామో వృద్ధి పొందుతాం, స్వకీయ సంపాద్యం అవుతాం, భూమి యొక్క మంచి ఫలములను అనుభవిస్తాం, ఆయన మనకు దేవుడు అవుతాడు, మనం ఆయనకు ప్రజలమవుతాం, బ్రతుకుతాం, వృద్ధి పొందుతాం, అన్ని క్షేమం కలుగుతుంది మనకు, మన పిల్లలకు. అంటే దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటువంటి ధన్యత ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు మనకు, మన పిల్లలకు ఉండి మనకు, మన పిల్లలకు నిత్యమును క్షేమం కలుగునట్లు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుక. అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం. రాజ్ కుమార్ మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కని వాక్య సందేశం అందించినటువంటి సుచిత్ర మేడం గారికి యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.